హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్ గైస్. రోజు కమల్ హాసన్ గారు నటించిన థగ్ లైఫ్ మూవీ అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే ఈ సినిమా ఈ రోజు ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది, అలాగే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అన్ని, అలాగే ఈ సినిమా రిలీజ్ కు ముందే తన బడ్జెట్ ని ఎంతగా వసూలు చేసింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ముందుగా మణిరత్నం గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ గారు, ఎస్టీఆర్ గారు ప్రధాన పాత్రలు నటించిన సినిమా థగ్ లైఫ్. సో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4500 స్క్రీన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా పెట్టిన బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు. అయితే కమల్ హాసన్ గారు ఈ సినిమా బడ్జెట్ లో ఎలాంటి రెమ్యునేషన్ అయితే తీసుకోవడం జరగలేదు. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ కమల్ హాసన్ గారు కాబట్టి ఈ సినిమాలో ఎలాంటి రెమ్యునేషన్ అయితే తీసుకోలేదు. అయితే ఈ సినిమాకి 180 కోట్ల ఖర్చు అయితే రావడం జరిగింది. అలాగే ఇంకో 20 కోట్లు ఈ సినిమా ప్రమోషన్స్ కి అయితే ఖర్చు కావడం జరిగింది. ఓవరాల్ గా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఫైనల్ గా 200 కోట్లకి అయితే చేరుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా పనిచేసిన డైరెక్టర్ మణిరత్నం గారు కూడా ఈ సినిమాలో ఎలాంటి ఫీజు అయితే తీసుకోలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత లాభాల్లో అతనైతే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ కు ముందే తన బడ్జెట్ ని ఎలా వసూలు చేసుకుందో, ఎంత వసూలు చేసిందో ఒకసారి రికవరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రతి సినిమా కూడా డిజిటల్ రైట్స్, సాటిలైట్స్ అండ్ మ్యూజిక్ రైట్స్ అని రైట్స్ అయితే ఉంటాయి. సో వాటిని అమ్మి నిర్మాతలు అయితే వాళ్ళ లాభాలను అయితే తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి ఒకసారి డిజిటల్ ఇంకా సాటిలైట్ ఇంకా మ్యూజిక్ రైట్స్ ఏ విధంగా సేల్ అయ్యో మనం ఒకసారి చూసుకున్నట్టయితే బేసిక్ గా పాన్ ఇండియా సినిమాగా రావడం జరుగుతుంది. అన్ని లాంగ్వేజ్ లో కలిపి చెప్పడం అయితే జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ని కమల్ హాసన్ గారు 130 కోట్లకైతే సోల్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన సాటిలైట్ రైట్స్ ని కమల్ హాసన్ గారు 60 కోట్లకైతే సేల్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ ని 20 కోట్లకైతే కమల్ హాసన్ గారు అయితే సేల్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా సాటిలైట్, డిజిటల్ ఇంకా మ్యూజిక్ రైట్స్ కలిపి కమల్ హాసన్ గారు 210 కోట్లకైతే సేల్ చేయడం జరిగింది. అంటే సినిమాకు పెట్టిన బడ్జెట్ 200 కోట్లు, కానీ సినిమా రిలీజ్ కు ముందే 210 కోట్లను అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అంటే 10 కోట్ల లాభాల్లో అయితే ఆల్రెడీ సినిమా ఉంది. కానీ ఈ సినిమా ఇంకా కమల్ హాసన్ గారి రెమ్యునేషన్ ఉంది, అలాగే మణిరత్నం గారి రెమ్యునేషన్ ఉంది. కాబట్టి ఈ సినిమా ఆల్మోస్ట్ 450 నుంచి 500 కోట్ల వరకు వసూలు చేస్తేనే వాళ్ళ లాభాలు కూడా రావడం జరుగుతుంది. సో ఫైనల్ ఈ సినిమా అయితే ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ అయితే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, సెకండ్ హాఫ్ మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ ఓవరాల్ గా సినిమా అయితే బాగుందని ప్రేక్షకుల నుంచి టాక్ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో ఈ సినిమాని కమల్ హాసన్ గారి ఓన్ లాంగ్వేజ్ అయిన తమిళనాడులో ముందుగా తమిళనాడులో అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరిగింది మొదటి రోజు. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు తమిళనాడులో గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 21,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మన తెలుగు మార్కెట్ లో చూసుకున్నట్టయితే తెలుగు మార్కెట్ లో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 3,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా కేరళ మార్కెట్ వచ్చేసి 4,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా హిందీ మార్కెట్ లో వచ్చేసి 2,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో బేసిక్ గా ఈ సినిమాని కర్ణాటకలో అయితే బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి కర్ణాటకలో ఈ సినిమా అయితే రిలీజ్ కావడం జరగలేదు. సో పాన్ ఇండియా వైజ్ గా చూసుకున్నట్లయితే ఈ సినిమా ఆల్ ఇండియా ఓవరాల్ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 31,75,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 18,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా మణిరత్నం గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ గారు నటించిన థగ్ లైఫ్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 50,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మంచి ఓపెనింగ్స్ అయితే ఈ సినిమా అందుకోవడం జరిగింది. అలాగే రేపు శుక్రవారం కలెక్షన్స్ లో రైట్ గా డ్రాప్ వచ్చే అవకాశం ఉంది. కానీ తిరిగి శనివారం తర్వాత ఆదివారం వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి అద్భుతమైన కలెక్షన్స్ అయితే పుంజుకొని కమల్ హాసన్ గారు నటించిన థగ్ లైఫ్ సినిమా మొదటి 4 రోజులనే ప్రపంచవ్యాప్తంగా 150 నుంచి 180 కోట్ల వరకు అయితే వసూలు చేసే అవకాశం ఉంది. సో ఇదన్నమాట ఈ రోజు కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. జై హింద్.